నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో రాబోయే 15 సంవత్సరాల పాలనకి చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉంటారు అని అయితే ఆయన మాట్లాడడం జరుగుతుంది. పదే పదే ఇలా అంటున్న దానికి చాలా వరకు జనసేన నాయకులు, నేతలు, కార్యకర్తలు కూడా దీనికి కొంచెం నొప్పించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలామంది దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నారట. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండకూడదని అనుకుంటున్నారని వాళ్ళలో వాళ్ళే తర్జన భర్జన అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి పవన్ కళ్యాణ్ యొక్క తాత్పర్యం ఏముంటుంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అంటే అదేనమ్మా, విజయ్కున్న దమ్ము పవన్ కళ్యాణ్ గారికి లేదా అనేది ప్రధానంగా మాట్లాడుతున్నారు. బాబు గారే 15 సంవత్సరాలు సీఎం అనేది అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇట్లా అవిశ్వాసం వస్తుంది? ఆయన ఎందుకు ఆయన కాన్ఫిడెన్స్ తగ్గింది? ఎందుకు సీఎంగా ఉండకూడదు అనుకుంటున్నారు ఆయన? అసలు 15 ఏళ్ళు సీఎం అని మాట్లాడడం అప్రస్తుతం. దీన్నే అధిక ప్రసంగం అని కూడా అంటారు. అవసరం లేనప్పుడు మాట్లాడడం, అట్ ద రైట్ టైం రైట్ వర్డ్ అని ఒక మాట ఉంది. ఏ టైంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలు ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుంది, పనితీరులో ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నాయా, గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న మౌలికమైన తేడాలేంటి, ఈ తేడాల వల్ల ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మా లక్ష్యాలేంటి, మేము ఎలా కార్యాచరణలో ఉన్నాము, ఏం ఫలితాలు సాధించాము అని చెప్పుకోవాల్సింది పోయి 15 ఏళ్ళు సీఎం అని చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు అంతా 75 ఏళ్ళు. 75 మొన్నే చేసుకున్నారు. 75 ఏళ్ళు అంటే ఆయన తనకంటే చిన్నవాడైన లోకేష్ సీఎం అవుతాడు అనే ఒక మాటను కూడా తట్టుకోలేకుండా పోతున్నాడు పవన్ కళ్యాణ్. అది అసలు రహస్యం. ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత ఎంత అవునన్నా కాదన్నా తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు ఉంటాయి నెక్స్ట్ టర్మ్లో అయినా అనుకుంటే. ఎవ్వరు భవిష్యత్తు చెప్పలేరు అనుకుంటే. అట్లాంటప్పుడు అప్పటికి చంద్రబాబు గారికి 79 ఏళ్ళు వచ్చేస్తాయి. 79 ఏళ్ళు వచ్చేస్తే ఇంకప్పుడు కొడుక్కి సీఎం సీటు ఇస్తారు. ఖచ్చితంగా జరిగేది అదే. అందుకే కదా ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. లేకపోతే హెరిటేజ్లో పాలు పళ్ళు అమ్ముకోమ్మా అని చెప్తారు కదా. కాకుండా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎందుకు అంటే అతన్ని తన రాజకీయ వారసుడిగా చేసుకోవడం మాత్రం. ఇప్పుడు బాలకృష్ణ కూడా నందమూరి కుటుంబం కూడా ఎందుకు అడ్డు చెప్పట్లేదు అంటే, ఈ పిల్లోడు మన నందమూరి ఫ్యామిలీకి అల్లుడే కదా, ఇంతకంటే ఎవరున్నారు అని ఎవ్వరూ కూడా దీన్ని వ్యతిరేకించట్లే ఎవరు. అంటే ఎటు చూసినా కానీ లోకేష్కి లైన్ క్లియర్ బాగా ఉంది. ఈ పరిస్థితుల్లో అసలు నెక్స్ట్ సీఎం ఎవరు అని మాట్లాడాల్సిన సందర్భం అంటూ వస్తే లోకేష్ అని అనాలి. తెలుగుదేశం పార్టీ అంటూ గెలిస్తే అది ఇష్టం లేదు ఆ మాట అంటానికి కళ్యాణ్ గారికి. ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉంటుంది? ఇష్టం లేదు. అంటే అందుకని ఏమంటున్నాడు అంటే, బాబుగారే సీఎం ఇంకో 15 ఏళ్ళు అంటున్నాడు. అసలు ఏమి అనక్కర్లా. ఇవే నేను ఇందాక అన్నాను చూడండి, అధిక ప్రసంగం అని. ఈ అధిక ప్రసంగం చేయడం వల్ల వచ్చే నష్టాలు ఇవి. అసలు ఇప్పుడు ఎవడు అడిగాడు రాబోయే 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అని ఎవరు అడిగారు? పోయినసారి ఇలా అనుకునే కదా ఒక మనిషి 30 ఏళ్ళు మేమే అని రెక్కలు తెగొట్టుకుని నేలకు పడ్డారు. కనీసం అసెంబ్లీకి వెళ్ళటానికి కూడా మొహం జల్లక 11 సీట్లతోటి సరిపెట్టుకోని పరిస్థితి వచ్చింది. అంటే నేను 30 ఏళ్ళు అంటే అన్నందుకే కదా అయ్యింది పెళ్ళి. అసలు అలాంటప్పుడు అసలు నువ్వు సీఎం అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారే ఉంటారని చెప్పడానికి లేదు. ప్రజలు కదా నిర్ణయిస్తారు. అసలు నీకు ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు మాట్లాడాలి నువ్వు అంటే, ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక రకమైన గందరగోళం సృష్టించాలి అనే ఉద్దేశం ఉన్నట్టుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పటికీ బాబుగారే గ్రేటు అనుకుంటున్నారు తెలుగుదేశంలో. కొంతమంది ఏంటి లేదు లోకేష్ తెలివైనోడు అనుకుంటున్నారు.
ఇప్పుడు ఇక్కడ జరిగిన స్టోరీనే జరుగుతూ ఉంది అక్కడ. కేసీఆర్ కేటీఆర్ మధ్యలో ఏం జరిగిందో ఈ విషయం గురించి మిగతా వాళ్ళందరూ ఎట్లా కలలు కన్నారో, ఎలా మాట్లాడారో. అంటే కేటీఆర్ చుట్టూ ఉండేవాళ్ళు సహజంగా కేటీఆర్ సీఎం అయితే మన మాట బాగా సాగుతుంది కదా అని అనుకుంటారు. అందుకని వాళ్ళు కేటీఆర్ అవ్వాలి అనుకుంటారు. కేసీఆర్కి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏమనుకుంటారు, కేసీఆరే ఉండాలి, మా పప్పులు ఉడుకుతాయి. అంటే కొంచెం సీనియర్లు జూనియర్లు అనేది ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతుంది. టీడీపీలో కూడా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉండే సీనియర్లు ఏమో బాబు గారిని మించిన స్ట్రాటజిస్ట్ ఎవరున్నారు, బాబు గారే ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు లోకేష్ చుట్టూ కూడా ఒక ఏమంటారు దాన్ని, ఒక కోటరీ తయారైంది. ఎప్పుడైనా అధికారం ఉన్న చోట కోటరీ ఉంటుంది. అసలు అయిందా కోటరీ తయారైంది ఉంటుంది. ఏం స్పెషల్గా నేనేమి రాజముద్ర వేసి చెప్పక్కర్లా. జగమెరిగిన సత్యం, జగమెరిగిన సత్యం. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి కోటరీ లేదా, అంటే సింగిల్ కోటరీ కదా, సింగిలో డబులో త్రిబులో, అసలు ఇంటూ కోటరీ లేకుండా ఉండదు కదా. ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, ఒక ఆఫీస్లో ఒక మేనేజర్కి ఒక కోటరీ ఉంటుందండి. అన్నీ ఉంటాయి మన ఆఫీస్లో కూడా, ఏ ఆఫీస్లోనే ఉంటాయి, ఒక ఇంట్లో ఉంటాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఎవరైతే నిర్ణాయక శక్తిగా ఉంటారో, కుటుంబ పెద్దగా ఉంటారో వాళ్ళ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది. ఇప్పుడు హిందూ అవిభాజ్య కుటుంబాలని ఉంటాయి, హెచ్యుఎఫ్లు అంటారు వాటిని, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్. ఆ వాటిలో ఎవరైతే కర్త ఉంటారో ఆ కర్త చుట్టూ ఒక గ్యాంగ్ తయారైపోతుంది. అంతే ఇక్కడ కూడా. అందుకని మీరేదో లోకేష్ చుట్టూ కోటరీ ఉందని నాతో చెప్పించక్కర్లా. లోకేషే కాదు, దేవుడి చుట్టూ కోటరీ లేవా? అందుకని వీళ్ళంతా ఏమనుకుంటారు, ఎవరి కోటరీ వాళ్ళు, మన మాట సాగాలి అంటే మనకు తెలిసినోడే సీఎంగా ఉండాలి అనుకుంటారు. అప్పుడే మనది. ఇక అందుకని చెప్పి ఇప్పుడు ఈయన బయలుదేరి ఈయన మాటలు ఈయన మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పుడు నిన్నగాక మొన్న ఎలక్షన్లు అయినాయి, సీఎం వచ్చారు. మీరు ఎంత ఇష్టం ఉన్నా, మీకు ఎంత ఇష్టం లేకపోయినా, మీరు ఎంత లబోదిబోమని మొత్తుకున్నా, మీరు ఎన్ని పూజలు హోమాలు చేసినా ఎలక్షన్ టైంకి ఎలక్షన్ వస్తా రాదా? మహా అయితే ఒక 6 నెలలు పోస్ట్పోన్ చేయగలరు. జమిలీ వస్తుందని కూడా అంటున్నారు. 100 అంటున్నారండి. బీజేపీ తన అధికారం కోసం 100 మాట్లాడుతుంది, 100 రకాలైన మార్పులు చేర్పులు చేయాలనుకుంటుంది, స్ట్రాటజీస్. ఏది వర్కౌట్ అవుతుందో అది వర్కౌట్ అవుతుంది. జమిలీ రాబోతున్నట్టుగా బాగా బలంగా వినిపిస్తూ ఉన్నాయి, ముచ్చట పడుతున్నారు అన్నట్టుగా ఉంది పైనుంచి. ఇప్పుడు అది రానివ్వము అని కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న టాపిక్ ఏంటి అంటే, అసలు ఈయన ఎందుకు 15 ఏళ్ళు బాబే సీఎం అని. అంటే జనసేన కార్యకర్తలు నేతల్లో కూడా ఒక అవిశ్వాసం, ఇలా కళ్యాణ్ గారు మాట్లాడడం, ఆయన్ని సీఎంగా చూడాలని కండ్లారా ఆయన పరిపాలన చూడాలని చాలామంది అభిప్రాయపడతారు కదా జనసైనికులు. బట్ వాళ్ళకి అసంతృప్తేనా ఇంకా 15 ఏళ్ళ వరకు ఎవరు? నేనేం మాట్లాడతా చెప్పండి. అసలు ఎవరు 5 ఏళ్ల తర్వాత ఎవరు వస్తారు అంటే ఎవరు చెప్పగలరు? ఇప్పుడు ఆయన 30 ఏళ్ళు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఉన్నాడా? కనీసం 10 ఏళ్ళు లేడు కదా. అందుకని ఇట్లాంటి సోది మాటలు, ఏదో సోది చెప్తామా అని సోది మాటలు, చెప్పే మాటలు మాట్లాడుకోకుండా, ఏదో అంటారే సంతలో సూది పోతే సోదికి వెళ్ళారని, అట్లా అవసరమా? ఇప్పుడు అసందర్భమైన ప్రేలాపన ఇది. అది కడుపులో కత్తులు పెట్టుకుని కావులిచ్చుకోవటం అంటారే, అది ఇది. ఓకే, అంటే కడుపులో కత్తులు ఉన్నట్టేనా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకుండు? ఎలా అమ్మా అంటే మరి పైకేమో ఆలింగనం చేసుకుంటా మాట్లాడు. అందుకే అదే కదా మరి మా సామెతలు ఊరికినే పుట్టాయా? కడుపులో కత్తులు పెట్టుకుని కావులిచ్చుకుంటున్నారు అంటే ఏమనుకుంటారంటే, నేను ఒక్కడనే కత్తి పెట్టుకున్నాను, నేనే పొడుస్తాను అనుకుంటారు. తేడా వస్తే మన లోపల దిగిపోతాయి కదమ్మా అట్లా. అది కాదు అంటే ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు ఇన్ కేసు కళ్యాణ్ గారు అలా అనుకుంటే కళ్యాణ్ గారికి కదా లాస్, జనసేన పరంగా బలం తగ్గిపోద్ది కదా. అవన్నీ అంత దూరం ఆలోచిస్తే ఎన్ని మాటలు ఎందుకు మాట్లాడతారండి? పని పాట లేని మాటలు, వాచాలత్వం కాకపోతే ఎందుకు? ఇప్పుడు ఎవరు అడిగారు నిన్ను? ఎవరు అడిగారు? ఎన్నేళ్ళు ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి బట్టర్ వేయటం అనమాట ఇది, అంతకంటే ఏమీ లేదు. బట్టర్ వేస్తే ఆయన
ఏదో అనుకుంటారు, అదే కొంచెం ఏదో అనుకుంటారు. టఫ్ కదా ఆయన, తెలుసు ఆయనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటనేది అంతా. ఏమండి ఏదో సామెత అన్నట్లు, అంటే నాకు టు బి హానెస్ట్ చెప్పాలంటే మోడీ గారి కంటే కూడా విజనరీ ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి బాబు గారు. కానీ ఆయన ఎక్కడ కొన్ని ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ ఏమో. బట్ ఏదైనా అండి ఎవరిని ఎవరితోనూ పోల్చలేము. ఎవరి వ్యవహార శైలి వాళ్ళది, ఎవరి పని విధానం వాళ్ళది, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి. సరే అయినంత మాత్రాన 30 ఏళ్ళు ఉంటారు 40 ఏళ్ళు ఉంటారు అనే మాట కరెక్ట్ కాదు. అది వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు 15 ఏళ్ళు సీఎం అని ఈయన మాట్లాడేది కరెక్ట్ కాదు. ఏం కోరుకోవాలి అంటే ఈ టర్మ్లో సీఎంగా ఉన్నవాళ్ళు చేసిన మంచి పనులు, తీసుకున్న కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు, ఇవి వచ్చే ప్రభుత్వం ఎవరన్నా కానివ్వండి అవి కొనసాగించాలి, ప్రజలకు మంచి జరగాలి అనుకోవాలి. అది లేదు మనకి. అది అందుకని నేను అతని వ్యాఖ్యలతోటి ఏకీభవించను. కాకపోతే ఆ వెనకమాల అతని మనస్తత్వం ఏంటి అనేది నేను మీకు చెప్పాను. ఆయన డిప్యూటీ సీఎంగా అతని పరిపాలన ఆయనకి ఎట్లా మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ఉందనుకుంటున్నారు? అప్పుడే ఏమైందండి, మా సంవత్సరం అవుతుంటే ఆ సంవత్సరంలో ఏం జరుగుద్దండి? ఏ ఆఫీస్లో ఏ కుర్చీ ఎక్కడుంది, ఏ కుర్చీలో ఎవరు కూర్చుంటారు తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టుద్ది. మరి పరిపాలన చవి చూసేది ఎలా ప్రజలు? ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా 2వ సంవత్సరం నుంచినే నిర్ణయాలు మొదలవుతాయి. మొదటి సంవత్సరం అంతా ఎవరు వచ్చినా సరే అదే ప్రభుత్వం కొనసాగుతుంటే అది వేరే విషయం. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉండే అధికారులను వేసుకోవడము, పాత నిర్ణయాల్లో వేటిని మనం కొనసాగించాలి, సవరణలు ఇవే సరిపోతుంది. అందుకే ఫస్ట్ ఈయన ఎప్పుడు హనీమూన్ పీరియడ్ అంటారు. అసలు కథ 2వ సంవత్సరం నుంచి మొదలవుతుంది. అంటే ఇప్పటి నుంచి ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్సులు అని మాట్లాడుతాను. బట్ ఎలా అంటే మా ఆటో వాళ్ళకి ఇబ్బందులు కదమ్మా. ఇప్పుడు అండి ఒక వృత్తి వచ్చి ఇంకొక వృత్తిని చెడగొడుతుంది, ఒక మార్పు వచ్చి ఇంకొక స్థిరంగా ఉన్నదాన్ని చెడిపేస్తుంది ఖచ్చితంగా. అందుకని అసలు మార్కెట్ ఎప్పుడు కొత్త కొత్త అవకాశాలు సృష్టిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి అవకాశం పోయింది అనుకున్న దగ్గరే అవకాశం ఎత్తుక్కోవడం తెలివైన పని. కొంతమంది సమస్యల్లో అవకాశాలు ఎత్తుకుతారు, కొంతమంది సమస్యలు వచ్చినాయని ఏడుస్తూ కూర్చుంటారు. ఎవరు గ్రేట్ ఏళ్లలో అదేలే అవకాశాలు చూసుకోవాలి. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఉన్నాడు. సో విజయ్ ఒకవేళ సీఎం అయితే ఈ టర్మ్ కాకపోయినా నెక్స్ట్ టర్మ్ అయినా అతను హ్యాండిల్ చేయగలుగుతాడా? ఇప్పుడు కంపేర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఎలా చూడవచ్చు మనం విజయ్ని? అసలు తమిళనాడు రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయండి. తమిళనాడు కాస్త విలక్షణమైన రాజకీయాలు ఉంటాయి. అక్కడ ప్రజలు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. మనకులాగా స్తబ్దుగా, నిరాసక్తంగా, నిర్లిప్తంగా ఉండరు మన దగ్గరలాగా. అక్కడ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఒకసారి వచ్చిన పార్టీ ఇంకొకసారి రాదు, ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు ప్రజలు. పోయినసారి నీకు అధికారం ఇచ్చాం కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తున్నాం అన్నట్లుగా ఉంటుంది. మరి విజయ్ ఏంటి, విజయ్ ఎంతవరకు నిలబడగలుగుతాడు డిఎంకే ముందు అనేది ఆలోచించాలి. ఓ పక్కన బీజేపీ బాగా ప్రయత్నం చేస్తుంది, బలపడిందని నేను చెప్పను కానీ ప్రయత్నం చేస్తుంది. ఓ పక్క కాంగ్రెస్ కూడా ఉంది. మరి విజయ్ని ఎవరు ఒకప్పుడు కమల్ హాసన్ పార్టీ పెట్టి ఆయన ఆ పార్టీ ఇప్పుడు ఒక రకంగా డిఎంకే తోటి కలిసిపోయినట్టు. ఆయన వైగో అని ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన చక్రం ఆయన తిప్పారు. ఇట్లా అవకాశం వస్తుంది కానీ అంత ఈజీగా రాదు. ఇప్పుడు విజయ్ సీఎం అయిపోతాడు అంటే అంత గాలివాటంగా సీఎం అయ్యే పరిస్థితులు అక్కడ డిఎంకేలే లేవు. డిఎంకే బలంగా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు అంటే ఆయన కూడా నమ్మల అవుతానని, కానీ అయ్యారు. అప్పుడు ఒక కొత్తదనం కావాలి అనుకుంటున్నారు ప్రజలు. చూసేసిన పార్టీనే చూసేసి విసుగు పుట్టేసింది కాంగ్రెస్ పార్టీ.
అప్పుడు ఎన్టీఆర్ తీసుకున్న నినాదం ఏదైతే ఉందో తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదం చాలా గొప్పది, చాలా పవర్ఫుల్. అది బాగా పనిచేసింది. పనిచేసి ఆ రోజు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. కాంగ్రెస్ ఓడిపోయింది, తెలుగుదేశం గెలిచింది. గెలిచిన తర్వాత ఈ నాదెళ్ల భాస్కర్రావు లాంటి వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో పొలలు పెడితే అది వికటించింది. అప్పుడు పార్టీ తీసుకున్న నిర్ణయం వికటిస్తే వాళ్ళే సరి చేసుకున్నారు. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్పొస్తున్నానంటే, ఆ రోజున్న పరిస్థితులు వాళ్ళ తమిళనాడులో లేవు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు, దేశంలో కూడా ఉన్న పరిస్థితులు ఇవాళ తమిళనాడులో లేవు. అప్పుడు అధికార పార్టీయే గందరగోళంగా ఉంది, అసలు స్థిరంగా లేదు, బలంగానూ లేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అందుకు ఒక ప్రత్యామ్నాయంగా వచ్చారు తప్పితే ఎన్టీఆర్ గారు ఆ రోజున్న పరిస్థితులకి. ఇవాళ అలాంటి పరిస్థితులు తమిళనాడులో లేవు, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్స్ అని, సెక్యులరిజం అని, ఇలాంటి చాలా మాటలు మాట్లాడాడు. మాట్లాడితే సత్యరాజు గారికి కోపం వచ్చి, మత రాజకీయాలు చేయబాకండి ఇక్కడ, ఇట్లాంటి వేషాలు నడవు ఇక్కడ, అది ఇదని ఆయన కొంచెం సీరియస్గా మాట్లాడాడు. మాట్లాడితే బాగా ట్రోల్ అయినాయి. ట్రోల్ అయ్యేసరికి బీజేపీ వాళ్ళకి బాగా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసేసి సత్యరాజుని ఎట్లయినా దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక అమ్మాయిని పెంచుకున్నాడు, చివరికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అన్నారు. అంటే దానికి సత్యరాజు గారి దగ్గర నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. వచ్చేసరికి కొంచెం సరిదిద్దుకున్నారు వీళ్ళు. ఇట్లా పైగా అక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన ఒక క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఏదేమైనా అక్కడ వాళ్ళు మతానికి ప్రాధాన్యత ఇవ్వరు, ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ విధంగా చూసుకుంటే కనుక మనకంటే తమిళనాడు కొంచెం ముందుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.